రోడ్ నెంబర్ 18 ఇప్పుడే అయిపోయింది కాబట్టి రోడ్ నెంబర్ 18లో రెడీ ఉంది అప్పుడు గ్రూప్ రైట్ చేద్దాం అట్లా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. హలో ఈ బిల్డింగ్ ఎట్లా ముందర బిల్డింగ్ రెడీ సార్. జగిత్యాల పట్టణ కేంద్రంలో రేపు గౌరవ రెవెన్యూ హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో వివిధ కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీగా పిలువబడే గతంలోని నూకపల్లి ఇంద్రమ్మ కాలనీ, తర్వాత కేసీఆర్ గారి పేరు మీద కూడా నామకరణం చేసినాం డబుల్ బెడ్రూమ్. అది ఇప్పుడు జగిత్యాల అర్బన్ కాలనీగా పిలువబడుతుంది. సమిష్టిగా రిజల్ట్ కూడా వచ్చింది. ఆ కాలనీలో చాలా వసతులు అవసరం ఉన్నాయి. ఆ వసతులన్నీ చేయడానికి అక్కడ ఉన్న సమస్యలను చాలా వరకు తెలిసినవే. అందులో కొన్ని గత ప్రభుత్వ హయాంలోనే నీటి వ్యవస్థకు ట్యాంకులు, రోడ్ ఫార్మేషను, ఎలక్ట్రికల్ పోల్స్ దాదాపు 2006 నుంచి 2009 మధ్యలో కొంత అయితే, మళ్ళీ 2021 నుండి 23 మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం, ఆ తర్వాత మిగిలిపోయిన పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో గత ప్రభుత్వం బిల్డింగ్లు కట్టినప్పుడు ఇవ్వాల్సిన కొన్ని బిల్లులు 24 కోట్లు చెల్లిస్తూ, దాంతోపాటుగా నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకుల కోసం 32 కోట్లు ఒక్క డబల్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది. దానివలన అంతకుముందు మనం పట్టాలు ఇచ్చినా కానీ నివసించే పరిస్థితి లేని పేద ప్రజలకు నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూలు, ప్రాథమిక వైద్యం కోసం ప్రభుత్వ దవాఖాన పెట్టాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కలెక్టర్ గారి ప్రతిపాదన చేయమన్నారు. హౌసింగ్ మినిస్టర్ గారు రాసిండ్రు. దాదాపు 50 కోట్లు అవసరం పడతాయని చెప్పి నేను సూచించిన 35 కోట్ల ప్రతిపాదన ఇప్పటికే పంపడం జరిగింది. 50 కోట్లతోటి అక్కడ స్కూల్, జూనియర్ కళాశాల వరకు 5th క్లాస్ వరకు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. హాస్పిటల్, ప్రైమరీ స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు, బస్ షెల్టర్, పోలీస్ స్టేషన్, అవసరమైతే టీఆర్ నగర్ అది కలిపి ఒక తహసీల్ ఆఫీస్. అంటే రెవెన్యూ కూడా జగిత్యాల కలపాల్సిన అవసరం ఉంది. మొన్న మున్సిపల్లో ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి నేను చెప్పగానే వెంటనే కలిపారు పట్టణంలో. కానీ రెవెన్యూ, పోలీస్ ఇవన్నీ కూడా కలవాలి. రెవెన్యూ కలిస్తేనే ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు మల్యాలకు ప్రతి సర్టిఫికేట్ కోసం అక్కడ తహసీల్ ఆఫీస్కు, పోలీస్ స్టేషన్కు పోవాల్సి వస్తుంది క్రిమినల్ కేసు కోసం. కాబట్టి రేపు జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యటన ఉంటుంది. అదేవిధంగా 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు ఆ సందర్భంలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుల, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. రేపు ఈ జరిగే కార్యక్రమాల్లో అఫీషియల్ మీటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మిత్రులు రమణ గారితో కూడా, వారు కూడా వస్తామని చెప్పినారు.
గతంలో కూడా రమణ గారు నేను కలిసి హౌసింగ్ మినిస్టర్ కూడా కలిసిన పేదవాళ్లకు సేవ చేయడానికి కార్యక్రమం. గతంలో కూడా ఇదే హౌసింగ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కొంత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనబడ్డది, కాలేదు. అలాంటివి జరగకుండా మంచిగా జరిగి పనులు చేసుకోవాలి పేదవాళ్ళకు. రెవెన్యూ సమస్యలు కూడా జగిత్యాల నియోజకవర్గంలో మోర్నపల్లి, జగన్నాథ్పూర్, దేవానపల్లి, తాట్లవాయి ఇట్లా చాలా గ్రామాలలో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పిన జగిత్యాల మండలంలో ఉన్నాయి, సారంగాపూర్లో ఉన్నాయి, బీర్పూర్లో ఉన్నాయి, ఇంకా జిల్లాలో అవన్నీ ఉంటాయి. కాబట్టి రేపు రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత రెవెన్యూ హౌసింగ్ అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత కూడా మంత్రుల రూట్ మ్యాప్ ఏం చేస్తామనేది కూడా డిస్కస్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. రెడీ సార్. గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మాత్యులు పెద్దల శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించిన 2 BHK వేలాది ఇళ్లను మరి మొదలుపెట్టి ప్రారంభ దశలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు సుమారు 62 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ యొక్క ప్రతిపాదన మేరకు 62 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఇక్కడ మిగిలినటువంటి అనేక మౌలిక సదుపాయాలు 2 BHK సంబంధించినటువంటి ఎవరైతే నివాసం ఉన్న వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మిగిలిపోయిన పనులకు కూడా మరి ఏ విధంగా నిధులు మరి వారి ముందు పెట్టే విధంగా నేను కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ మా సంక్షేమ శాఖ చైర్మన్గా మా నరసింహరావు గారు కొన్నపల్లి మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా మరి ఆ శాఖ మంత్రికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఎక్కడ కూడా ఇంత పెద్ద కాలనీ ఏర్పాటు కాలేదు. నిజంగా ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ కుటుంబాలు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా ఒక గొప్ప కాలనీని ప్రారంభించిన విషయంలో కూడా రేపు ఇద్దరి లబ్ధిదారులు ఇద్దరి యొక్క ప్రవేశాన్ని కూడా మన మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. అది కాక అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొత్త భవనాన్ని శంకుస్థాపన, అదేవిధంగా కోరుట్ల ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ భవన శంకుస్థాపన, మరి అది కాక సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి భవనానికి శంకుస్థాపన, మా ధర్మపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎండపల్లికి ఎంఆర్ ఆఫీసు భవనం శంకుస్థాపన, అవన్నీ కూడా ఈ జగిత్యాల ఉన్నటువంటి అక్కడనే శిలాఫలకాన్ని ఏర్పాటు శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటున్నాం. శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా యొక్క పనులు మొదలైతాయనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో మన ఆర్థికంగా ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ ఏదైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బిలో పవర్టీ సంబంధించినటువంటి వేలాది మంది కుటుంబాలకు మౌలిక సదుపాయాల విషయంలో కూడా మిగిలిపోయిన పనులు ఏమున్నా కూడా ఆ నిధులు మన బాధ్యతగా జిల్లా మంత్రిగా నా బాధ్యత, నేను మా ఎమ్మెల్యే గారు మా నరసింహరావు గారు చైర్మన్ గారు ముగ్గురం కలిసి ఆ మిగిలిన నిధులు కూడా తీసుకొచ్చే విధంగా వారి ముందు ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధర్మపురి ప్రజల యొక్క ఆకాంక్ష రెవెన్యూ డివిజన్, ఆ రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసే విషయంలో కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా మా ధర్మపురి ప్రజల పక్షాన మరి వారి దృష్టికి తీసుకెళ్ళి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ ఇష్యూస్ అనేక రెవెన్యూ ఇష్యూస్ కూడా భూభారత్ ద్వారా ఉన్నది. ఈ భూభారత్ కూడా ఇక్కడనే జగిత్యాలనే లాంచింగ్ చేయడం జరిగింది. భూగారం మరి ఆ అప్లికేషన్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డిస్పోజ్ చేసినారు, ఏవి న్యాయమైన సమస్యలు ఏమి పరిష్కారం కాకుండా అవి కూడా సాయంత్రం 5 గంటలకు మరి హౌసింగ్ సంబంధించిన విషయం, రెవెన్యూ విషయం కూడా కలెక్టరేట్లో రివ్యూ ఉంది. మరి దీనికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల పక్షాన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.